ఆ కొండ దగ్గర మాకు ఇవి దొరికాయి. మీ వైఫ్ మిస్సింగ్ అని మీ నాన్నగారు కంప్లైంట్ ఇచ్చారు. అందుకే ఇవి మీ దగ్గరికి తీసుకొచ్చాం. లేదు, అంటే అహల్య చచ్చిపోయిందా? కొండ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందా? నా మనవణ్ణి అన్యాయం చేసేసి అహల్య ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయిందా? చిచ్చి, అహల్య మరీ ఇంత పెరిగిది అనుకోలేదు. బాబుని గౌతమ్ని వదిలేసి అలా ఎలా సూసైడ్ చేసుకుంటుంది? లేదు లేదు, అహల్య చచ్చిపోయిందంటే నేను ఒప్పుకోను. తను నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళదు. నా భార్య చనిపోలేదు. లేదు సార్, ఆ అమ్మాయి చనిపోయింది. డెడ్ బాడీ మార్చురీలో ఉంది. లేదు సార్, చనిపోయింది నా భార్య కాదు, వేరెవరో. మీరు ఎవరినో చూసి నా భార్య అనుకుంటున్నారు మీరు. గౌతమ్, ఆ చీర, గాజులు, పట్టీలు అన్నీ అహల్యవే కదరా? అవును బామర్ది, మొన్న ఇంట్లో ఒక పట్టి దొరికిందని అహల్య ఆయేషా వేషంలో ఇంటికొచ్చి వెళ్ళింది అని చెప్పావు. ఇప్పుడు ఆ రెండో పట్టినే కదా వీళ్ళు తీసుకొచ్చింది. సార్, ఆ వస్తువులు మీ భార్యవే కదా, అయితే చనిపోయింది కూడా మీ భార్యే. లేదు సార్, నా భార్య నన్ను విడిచి వెళ్ళదు. చనిపోదనే నమ్మకం నాకుంది. అహల్య చనిపోయింది అంటే మాకు నమ్మబుద్ధి కావడం లేదు గౌతమ్. కానీ ఆధారాలు చూస్తే అహల్య చనిపోయినట్టే ఉంది. లేదని చెప్తున్నానుగా. నా కోసం, బాబు కోసం తను బతికే ఉంది. మా కోసం తప్పకుండా తిరిగి వస్తుంది. ఎన్నిసార్లు చెప్పాలి మీ అందరికీ? ఎన్నిసార్లు చెప్పాలి? అహల్య ఎక్కడికి వెళ్ళదు. రే, హఠాత్తుగా అహల్య చనిపోయిందని చెప్తే నమ్మడం కష్టమే. కానీ పోలీసులైతే అబద్ధం చెప్పరు కదా. ఎంత కష్టమైనా నిజాన్ని ఒప్పుకోక తప్పదు బామర్ది. తన ఇంట్లోంచి వెళ్ళిపోయింది, ఏదో కారణంతో ఆత్మహత్య చేసుకుంది. పౌరుషంగా బయటికి పోయింది. ఎలా బతకాలో తెలియక ఇంటికి తిరిగి రావడానికి మొహం చెల్లక ప్రాణాలు తీసుకుని ఉంటుంది. అయినా అలాంటి దిక్కుముక్కు లేని దానికి ఇలాంటి చావే వస్తుంది. నానమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా అహల్య దిక్కులేంది కాదు. తను చనిపోలేదు, తను బతికే ఉంది. నేను చెప్తున్నాను కదా, నా భార్య నన్ను, నా కొడుకును వదిలేసి ఎక్కడికి వెళ్ళదు. రే నాన్న, వీళ్ళు చెప్పే మాటలు నువ్వు నమ్మద్దు. అమ్మ మనల్ని విడిచి ఎక్కడికి వెళ్ళదు. ఎక్కడున్నా మన కోసం తిరిగి వస్తుంది. అమ్మ చనిపోలేదు, అది నా మనసుకు తెలుసు. తనకేమనైతే నేను ఇలా ఉండనురా. దయచేసి తను చనిపోలేదని చెప్పండి. తను బతికే ఉంది. అహల్య చనిపోయిందని పోలీసులు చెప్తున్నారు కదా గౌతమ్, నిజాన్ని యాక్సెప్ట్ చేయి. చెప్తున్నాను కదా, నా అహల్య చనిపోయిందని చెప్పడానికి అసలు ఈ పోలీసులు ఎవరు?
ఆ దేవుడు వచ్చి చెప్పినా సరే నేను నమ్మను. మీకు అంత డౌట్గా ఉంటే ఒకసారి మాతో వచ్చి మార్చరీలో ఉన్న డెడ్ బాడీని చూడండి సార్. నేను ఎక్కడికి రాను. నేనేం చూడను. ఏం చూడను. నా భార్య చనిపోలేదు. తను బతికే ఉంది. అది నా మనసుకి తెలుస్తుంది. తను బతికే ఉంది. నాన్న, అహల్య బతికే ఉంది నాన్న. తను చనిపోలేదు. నా అహల్య చనిపోలేదు. నా అహల్య చనిపోలేదు. మరి ఆ డెడ్ బాడీని ఏం చేయమంటారు సార్? ఇంకేం చేస్తారు? వీడేమో చచ్చింది నా భార్య కాదు అంటున్నాడు. ఆ శవానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకప్ప చెప్పండి. లేదంటే అనాథ శవంలా తగలబెట్టండి. మాకు దరిద్రం వదిలిపోతుంది. సరే సార్, మా ఫార్మాలిటీస్ మేము పూర్తి చేస్తాం. మన అమ్మకేం కాదు. మన అమ్మ గురించి ఏదేదో వాగుతున్నారు. మన అమ్మకేం కాదు. అరవకు. అరిచావంటే చంపేస్తాను. అరవద్దని చెప్పాను కదా. అమ్మా అహల్య, ఏంటమ్మా ఇక్కడున్నావు? నీకోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నాం. నువ్వు రూమ్లో నుంచి బయటకెందుకు వచ్చావు? ఏమైందమ్మా? ఆ కళ్ళలో నీళ్ళేంటి?